దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు థర్స్డే 2 అక్టోబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనము. 2 Chronicles chapter 26 and verse 5. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించాను. అతడు యెహోవాను ఆశ్రయించిన కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది సమయంలో ఉజ్జయ రాజు గురించి రాయబడుతున్న మాటలు. ఏమని రాయబడిందంటే, అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. దేవుణ్ణి ఆశ్రయించెను చాలా ముఖ్యమైన మాట. దేవుణ్ణి తన శరణముగా చేసుకున్నాడు, ఆశ్రయముగా చేసుకున్నాడు. దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకోవడం అంటే అర్థం ఏంటండి? దేవుడే సమస్తము, నాకు దేవుడు చెప్పిందే నేను చేస్తాను, నా ఇష్టము కాదు దేవుని ఇష్టము, దేవుడు నాకు ఆశ్రయం అని చెప్తున్న ప్రతి ఒక్కరూ ఏక స్టేట్లో ఉండాలంటే నేను కాదు దేవుడే, నాకు కాదు దేవుడే, నా ఆలోచన కాదు దేవుని ఆలోచనే. దేవుని ఆశ్రయముగా చేసుకున్న వారు ఈ ప్రవర్తన ఉంటుంది. యేసుప్రభు అన్నారు, నా ఇష్టము కాదు నీ చిత్తము నెరవేర్చను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన ఇష్టాన్ని, మన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుడు నాకు ఆశ్రయం అని పాడినా చెప్పినా అది వ్యర్థమే. ఎవరికి దేవుడు ఆశ్రయమో వారు అన్ని విషయాల్లో ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారు, రాజీ పడరు. చాలామంది తప్పు ప్రసంగాలు వింటూ అది తప్పని తెలిసి రాజీ పడతా ఉంటారు. అర్థమవుతుందండి? You still go sit and listen to them. You know it is wrong. Why are you compromising? మరి దేవుడు నీకు ఆశ్రయముగా నువ్వు చేసుకుంటే ఆ విధంగా నువ్వు చేయవు. Let me read this in English. And he sought God in the days of Zechariah, who had understanding in the visions of God. And as long as he sought the Lord, God made him to prosper. God made him to prosper. When you seek the Lord will make you to prosper. దేవుని నువ్వు ఆశ్రయముగా చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను వర్ధిలింప చేస్తాడు. హిందీ में पढ़ेंगे. दूसरा इतिहास 26th chapter और 5th वचन पढ़ रहे हैं. जकरिया के दिनों में जो परमेश्वर के दर्शन के विषय समझ रखता था, वह परमेश्वर की खोज में लगा रहता था, और जब तक वह यहोवा की खोज में लगा रहा तब तक परमेश्वर उसको भाग्यवान किया रहा. परमेश्वर उसको भाग्यवान किया. क्यों भाग्यवान किया रखा? क्योंकि वो परमेश्वर की खोज में था. Seek sought the Lord, खोज में था. ओ प्रभु को बहुत धन्यवाद अदा करते. खोजो तो आपको मिलेगा, मांगो तो आप पाएंगे. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నీకు నువ్వు ఆశ్రయముగా చేసుకోవాలి. దట్ ఈస్ యువర్ జాబ్. ఎప్పుడైతే దేవుని నేను ఆశ్రయముగా చేసుకుంటావో నీకు దేవుడు నిన్ను వర్ధిలింప చేస్తాడు. నీవు ఎవరినో నీకు ఆశ్రయంగా చేసుకొని, డబ్బును ఆశ్రయంగా చేసుకొని, ఎవరి ఆలోచనతో నువ్వు నడుస్తూ, లేక ఆ ఎదుటివారి ఆలోచనతో నడుస్తూ, లేక నీ సొంత ఆలోచనతో నడుస్తూ దేవుడు నిన్ను ఎలా వర్ధిలింప చేస్తాడు? నీ ఆలోచన కాదు, దేవుని ఆలోచన. దేవుని ఆశ్రయముగా చేసుకోవడం అంటే నేను కాదు ప్రభా, నీవు ప్రభా. తను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకున్న వాడే దేవుణ్ణి తన ఆశ్రయముగా చేసుకున్నవాడు. కనుక దేవుడు నాకు ఆశ్రయ దుర్గమని నువ్వు పాడవచ్చు, దేవుడు నాకు ఆశ్రయమని నువ్వు మాట్లాడవచ్చు, కానీ నీ ప్రవర్తనలో అది కనపడుతుందా? నీవు పగ తీసుకోవాలని, నీవు స్వార్థపరుడుగా
కోపిష్టుగా ఉంటూ దేవుడు నీకు ఆశ్రయం అని ఎలా చెప్పగలవు? ఈ విషయంలో నీవు మారు మనసు పొందుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ఆశ్రయముగా తీసుకోకపోతే ద్రోహం చేసిన వారం అవుతాము. వాక్యంలో రాయబడ్డాది, ఆ కిందన మీరు చదివితే మీకు తెలుస్తుంది. ఆ రోజు మోషే బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. తన కంట్రోల్లో తీసుకున్నాడు ఆ యొక్క క్రియను, తన కంట్రోల్లో తీసుకున్నాడు. నీళ్ళు వచ్చాయి, కానీ దేవుడు ఇష్టపడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఇష్ట ప్రకారం కాదండి మన భక్తి చేయడము, మన ఇష్టం కాదు, దేవుని చిత్తం నెరవేర్చడమే. సో దేవుని నువ్వు ఆశ్రయముగా చేసుకుంటే తప్పనిసరిగా దేవుడు నిన్ను వర్ధలింపచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి స్తోత్రములు నాయన. దేవా, మిమ్మల్ని ఆశ్రయముగా చేసుకొని మేము జీవించడానికి సహాయం చేయండి నాయన. అనారోగ్యం వారిని ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని మంచి జాబ్స్తో వారిని తృప్తిపరిచినందుకు స్తోత్రంలో నాయన. బిజినెస్ చేసిన వారందరూ కూడా మీరు దీవించి బిజినెస్ అంతని బలపరిచి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదువుకుంటున్న వారిని దీవించని వారి చదువుల్లో మీ తోడు దయచేయండి. మిమ్మల్ని ఆశ్రయముగా చేసుకుంటూ చదువుకుంటూ సహాయం చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ దయాగిట్టం ధరింపజేసి మీ దయలో మనుషులందరినీ వర్ధలింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవి వారి పరిచయం అంతట్లో నాయన మిమ్మల్ని ఆశ్రయం చేసుకుంటూ పరిచయం చేయడానికి సహాయం చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, రక్షకుడా, ఈ ఆరాధనలో పాల్గొని బిడ్డలందరూ నాయన వర్ధిల్లుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. వారి సొంత ప్రయత్నమును మాని, సొంత చింతను మాని ప్రభా, మీ మీద ఆధారపడుతూ మిమ్మల్ని ఆశ్రయముగా చేసుకొని ధైర్యంగా ముందుకు సాగిపోటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అవును ప్రభా, నాయన తండ్రి, అబ్రహాము నిన్ను ఆశ్రయముగా చేసుకున్నారు గనుక, మిమ్మల్ని ఆశ్రయంగా చేసుకున్నాడు గనుక ఇస్సాకును బలియుటకు ఇష్టపడ్డాడయ్యా. అవును తండ్రి, మా జీవితంలో చాలా విషయాల్లో మేము త్యాగము చేయలేకపోవడానికి కారణము నాయన తండ్రి, మిమ్మల్ని మేము ఆశ్రయంగా చేసుకోలేదు. ఈరోజు నాయన ఈ ఆరాధనలో పాల్గొన్న మేమందరము నాయన మిమ్మల్ని ఆశ్రయముగా చేసుకొని త్యాగపూరితమైన జీవితాన్ని జీవించటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. ఇలా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించు, మమ్మల్ని శోధులు తెక్కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నీ సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.